వాక్శక్తిని మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాం. మీ యొక్క మాటలు వినబోతున్నటువంటి మాకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహించమని, ఈ యొక్క వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ ప్రార్థన క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హలో, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని ఈ భూమి మీద దేవుని యొక్క మాటలు వినడంలోను, దేవుని యొక్క మాటలు బోధించడంలోను, ఎప్పుడైతే ఈ మాటల ప్రకారంగా లేకపోతే ఈ మాటల్ని మనం ఆలోచిస్తూ దేవుని యొక్క పనిలో మనం గడుపుతామో, రాబోయేటువంటి లోకానికి మంచి పునాదిని మనం ఇక్కడే వేసుకుంటూ ఉన్నాం. ఒక మాటను మనం చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఈ సందర్భంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. ఈ సెంటెన్స్ గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని, వాస్తవమైన జీవము అంటే జీవాల్లో 2 రకాలైనటువంటి జీవాలు ఉన్నాయి. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి జీవము, రెండవది ఆత్మకు సంబంధించినటువంటి జీవము. వాస్తవమైన జీవము అనే మాట ఎందుకు ఇక్కడ వాడబడ్డాడు? జీవము అంటే సరిపోద్ది కదా, వాస్తవమైన జీవము అని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు ఉదయాన్నే అందరు టిఫిన్ చేసి వచ్చారా? చేసేసారు కదా, అందరూ చేసే ఉంటారు, నేను కూడా చేసి వచ్చాను. మనం తిన్నటువంటి యొక్క టిఫిన్ ఏదైతే ఉందో అది కూడా జీవమే. అది దేనికి సంబంధించినటువంటి జీవము? శరీరానికి సంబంధించినటువంటి జీవము. ఉదయం టిఫిన్ చేయకపోతే మధ్యాహ్నం, లేకపోతే మధ్యాహ్నం ఉదయం మానేస్తే సాయంత్రానికి ఏమైపోద్ది? శరీరం అంటే బలహీన పడిపోద్ది. సరిగా మాట్లాడలేకపోతాం, కూర్చోలేకపోతాం, నడవలేకపోతాం. అంటే శరీరానికి జీవం అవసరమై ఉంది. ఆ జీవాన్ని మనం ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం భోజనము, వీటి ద్వారా అంటే మనం తినేటువంటి ఆహారము ద్వారా శరీరానికి జీవాన్ని మనం పొందుకుంటున్నాం. అయితే ఈ సెంటెన్స్ లో దేవుడు మనకిచ్చినటువంటి మాట వాస్తవమైన జీవము అంటే అది దేనికి సంబంధించింది? మరి మనం తినేటువంటి ఆహారము వాస్తవమైనది కాదా అంటే ఇది వాస్తవమైనది కాదు, శాశ్వతమైనది కూడా కాదు. ఎందుకు శాశ్వతమైన జీవము కాదు అని మనం అంటున్నాం అంటే, ఉదయాన్నే టిఫిన్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నంకి ఏమవుతుంది? ఆకలి అవుతుందా లేదా అండి? ఆకలి అవుతుంది. ఎందుకు ఉదయం తినింది మళ్ళా మనం 10, 20 రోజులు, 1 నెల రోజులు ఎందుకు మనం ఉండకూడదు? అది వాస్తవమైనటువంటి జీవానికి సంబంధించింది కాదు. వాస్తవమైన జీవము లేకపోతే స్థిరమైనది, నిత్యమైనటువంటి జీవాన్ని మనిషి సంపాదించుకోవాలి అని ఇక్కడ దేవుడు ఈ మాటలో
ప్రతి మనిషికి తెలియజేస్తున్నాడు. దేవునిని నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషి ఆహారం తింటాడు. అది శరీరానికి జీవమై ఉంది. శరీరానికి సంబంధించినటువంటి జీవాన్ని ప్రతి మనిషి ప్రతి దినము ప్రతి పూట తీసుకుంటూనే ఉంటాడు. అయితే అది వాస్తవమైనటువంటి జీవం కాదు, స్థిరమైన జీవం అంతకంటే కాదు. ఎందుకంటే ఉదయాన్నే తింటే మధ్యాహ్నంకి ఖాళీ అయిపోద్ది. మధ్యాహ్నం మళ్ళా మనం లోపల వేసుకోవాలి. మధ్యాహ్నం తిరిగింది మళ్ళా సాయంత్రానికి ఖాళీ అయిపోద్ది. సాయంత్రం మళ్ళా మనం ఏం చేయాలి? తినాలి. అయితే వాస్తవమైన జీవాన్ని మనిషి సంపాదించుకోవాలి అంటే ఈ భూమి మీద మనకి ఎక్కడ దొరుకుతుంది? శరీరానికి సంబంధించినటువంటి జీవం అయితే మనకి అంగట్లోనో పొలాల్లోనో షాపుల్లోనో మనకు దొరుకుతుంది. మనం తెచ్చుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం. ఇది శరీరానికి సంబంధించినటువంటి జీవం అయి ఉంటే వాస్తవమైనటువంటి జీవం మనిషికి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ లభిస్తుంది? వాస్తవమైనటువంటి జీవం దొరికే అంగడి ఎక్కడైనా ఉందా? మన చేతుల్లో ఉన్నటువంటి దైవ గ్రంథమే వాస్తవమైనటువంటి జీవాన్ని మనకి తెచ్చిపెడుతుంది. ఈ వాస్తవమైనటువంటి జీవం మనిషి ఎక్కడి నుంచి పొందుకోగలడు అంటే జీవాధారకుడైన దేవాతి దేవుని దగ్గర నుంచి మాత్రమే ఈ వాస్తవమైనటువంటి జీవాన్ని మనిషి పొందుకోగలడు. లోకంలో నాస్తికవాదులు ఉన్నారు, వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. నాస్తికవాదులు వాళ్ళు ఏమంటారంటే దేవుడే లేడు అని అంటారు. అసలు దేవుడే లేడు అంటే దేవుడే లేడు అనేటువంటి మనుషులు కూడా భూమి మీద బ్రతుకుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు. అయితే వాస్తవమైనటువంటి జీవం మనిషి పొందాలి అంటే ఎవరికైనా ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే దేవాతి దేవుని దగ్గర ప్రతి మనిషికి వాస్తవమైనటువంటి జీవాన్ని మనం పొందుకోగలం. చూద్దాం ఆ మాటను ఒకసారి. 6వ అధ్యాయం తిమోతి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, దేవుడు ఎవరట? సమస్తమైన జీవాధారకుడైన దేవుడు. అంటే మనిషి వాస్తవమైనటువంటి జీవాన్ని మనిషి పొందాలి అంటే అది లోకంలో మనకి ఎక్కడ దొరకదు. కానీ పరలోకమందున్నటువంటి ఆ దేవాతి దేవుని దగ్గర నుంచి వాస్తవమైనటువంటి జీవాన్ని మనిషి పొందుకోగలడు. ఎందుకు మనం ఈ జీవాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే రాబోయే లోకం అనేది ఒకటి ఉందట. ఆ లోకానికి వెళ్ళబోయేటువంటి ఆ లోకానికి మంచి పునాదిని మనిషి ఈ భూమి మీద ఉండగానే పునాది వేసుకోవాలి. ఒక 10 అంతస్తుల భవనాన్ని నిర్మించాలనుకుంటాడు మనిషి. అయితే ముందు ఏమేయాలి? 10 అంతస్తుల భవనాన్ని నిర్మించాలన్నా ముందు ఏమేయాలండి? పునాది వేసుకోవాలి కదా. పునాది వేస్తారు. 100 అంతస్తులు వేయాలన్నా సరే కింద ఏముండాలంటే పునాది, బలమైన పునాది వేసుకోవాలి. పునాది ఎంత బలంగా ఉంటుందో దాని మీద మనం కట్టేటువంటి స్ట్రక్చర్ కూడా అంత బలంగా, అంత శాశ్వతంగా ఉంటుంది. అది ఇక్కడ దేవుడు అంటున్నాడు, రాబోయే కాలానికి మీరు మంచి పునాది వేసుకోవాలి. చదువుదాం ఆ మాట 19వ వచనంలో. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబోయే కాలం అంటే ఏంటండి? రాబోయే కాలం అంటే మన ఎప్సిబా గారు పోయారు చూడండి, అదే రాబోయే కాలం అంటే. ఏమంటే అర్థమవుతుందా? రాబోయే కాలం అంటే ఏంటంటే మన తల్లి గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆమె ఇక్కడ ఉందా? లేదు. ఇంకెక్కడా లేదంటారా? ఉంది. ఎక్కడుందంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఉండబోయేటువంటి ఒక లోకం ఉంది. అది జీవాధారమైనటువంటి లోకము, శాశ్వతంగా నివసించేటువంటి లోకం.
శాశ్వతంగా ఆత్మ నివసించేటువంటి లోకం ఒకటి ఉంది. ఆ లోకంలోనికి మనం ఎప్పుడు వెళ్తామంటే ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిన తరువాత అక్కడికి చేరుకోబోతాం. అంటే రాబోయే లోకానికి మనం భూమి మీద ఉండగానే ఎందుకు పునాది వేసుకోవాలి? అసలు పునాది అంటే ఏంటి? పునాది అంటే ఏంటి? ఇల్లు కట్టేటప్పుడు పునాదులు దేంతో వేస్తాం మనందరికీ తెలిసిందే, చెప్పబడలేదు. మరి రాబోయే లోకానికి మనం వెళ్ళాలి అంటే మంచి పునాదిని ఇక్కడే వేసుకోవాలంటున్నాడు. ఏంటి ఆ మంచి పునాది? మనిషి వేసుకోవాల్సినటువంటి మంచి పునాది ఏంటి? ఆ కింద వచనంలోనే అంటున్నాడు, మేలు చేయువారును సత్క్రియలు. ఏమంటున్నాడు అక్కడ? సత్క్రియలు అను ధనము. భూ సంబంధమైనటువంటి ధనం గురించి అక్కడ చెప్పలేదు, సత్క్రియలు అనేటువంటి ధనము గురించి అక్కడ చెప్పబడుతున్నాడు. మనిషి సత్క్రియల చేత రాబోయే లోకంలో చక్కగా మనం నివాసం ఉండాలి అంటే మంచి పునాదిని మనం ఈ భూమి మీద ఉండగానే వేసుకోవాలి. ఆ పునాది మనం ఎలా వేసుకుంటాం? దేని ద్వారా వేసుకోవాలి అంటే సత్క్రియలు, మంచి క్రియలు లేక సత్క్రియలు. అంటే దేవుడు మనల్ని ఎలా జీవించమన్నాడో అలా మనం జీవించి చూపించాలి. దేవుడు మనిషిని భూమి మీద ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా మనం జీవించినప్పుడే రాబోయే లోకానికి మంచి పునాదిని మనం ఇక్కడ వేసుకుంటామండి. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, భూమి మీద ఉండగా మంచి పునాది వేసుకున్నాడా అండి? ఇస్కరియోతు యూదా తెలుసా అండి? అందరికీ తెలుసు కదా ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా రాబోయే లోకానికి మంచి పునాది భూమి మీద వేసుకున్నాడా? వేసుకోలేదండి. సత్క్రియల చేత తన్ను తాను అలంకరించుకోలేదు. సత్క్రియల చేత ఈ లోకంలో అతను జీవించనందున, ప్రభువుని అప్పగించినందున అతడు ఏమైపోయాడంటే వెళ్ళవలసిన ఆ లోకానికి చేరక మార్గము తప్పి వెళ్ళకూడని లోకానికి అతడు చేరుకున్నాడు. చూద్దాం ఆ మాటను కూడా. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 24-25 వచనాలను ఒకసారి మనం చదువుదాం. ఇస్కరియోతు యూదా గురించినటువంటి విషయము. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 24-25. ఇట్లని ప్రార్థన చేసిది, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలో, యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకునిన. ఇప్పుడు యూదా తన చోటికి పోవాలి. యాక్చువల్గా ఇస్కరియోతు యూదా తన చోటు ఏంటి? మనిషి యొక్క తన చోటు ఏంటి? దేవుడి నివాసం ఉండేటువంటి లోకంలోనికి, నిత్య జీవంలోనికి మనిషి చేరాలి. అయితే అది ప్రతి మనిషి యొక్క చోటు అయి ఉంటే తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకునినా. తన చోటికి పోవలసిన వాడు ఇప్పుడు తప్పిపోయి ఎక్కడికి పోయాడట? పోగొడని చోటికి వెళ్ళిపోయాడు. పోవాల్సిన చోటికి పోకుండా మరణించిన తర్వాత ఇస్కరియోతు యూదా వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళకూడని చోటు ఎటువంటిదంటే అది మరి భయంకరమైనటువంటి చోటు, కఠినమైనటువంటి ప్రదేశము, నిత్య నాశనం అనేటువంటి ప్రదేశము, నిత్య నరకం. అయితే యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయెను. అంటే ఇస్కరియోతు యూదా భూమి మీద ఏం చేయలేదంటే రాబోయే కాలానికి మంచి పునాది అతడు ఏం చేయలేదట? వేసుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఉన్నటువంటి మనము, లేకపోతే నేర్చుకుంటున్నటువంటి మనము, లేక క్రీస్తుని ప్రభువుగా అంగీకరించినటువంటి మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో సత్క్రియల చేత రాబోయే కాలానికి మంచి పునాదిని మనం ఇక్కడే వేసుకోవాలి. రాబోయే కాలం ఒకటి ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం.
నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబో దాని కోసము ఎదురు చూచుచున్నాము. దేనికోసం ఎదురు చూడాలట? నిలువరమైనటువంటి పట్టణము మనిషికి భూమి మీద లేదంట. ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి ఒక 60 లేక 70 లేక 80 సంవత్సరాలు, లేకపోతే ఒక 50 సంవత్సరాల్లోనో, లేకపోతే ఒక 40 సంవత్సరాల్లోనో దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి ఆయుష్ కాలాన్ని ముగించుకొని అతడు ఏం చేయాలంటే వెళ్ళిపోవాల్సిందే. ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి అయినా సరే మరణించక తప్పదు, లోకాన్ని విడవక తప్పదు. ఎందుకు లోకాన్ని విడిచేయాలి మనిషి? ఎందుకు విడవాలి అంటే, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లలు మరలా ఎక్కడికి చేరుకోవాలట? ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను, నేను మధ్యాహ్నం దాకున్నా సాయంత్రం దాకున్నా మళ్ళా నేను ఎక్కడికి పోవాలండి? మా ఇంటికే పోవాలి. మీరందరూ కూడా అలాగనే మీ మీ ఇళ్ళకి మీరు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. పరలోకంలో నుంచి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనము మరలా దేవుని దగ్గరికి మనం చేరుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి నిలువరమైనటువంటి పట్టణము మనకి ఇక్కడ లేదు. అంటే స్థిరంగా మనిషి ఉండేటువంటి ప్రదేశము మనిషికి ఈ భూమి కాదు, అశాశ్వతమైనటువంటి ఈ లోకము. చాలా మంది అంటారు మరణించిన తర్వాత ఇంకేమీ లేదు, ఇంకేమీ ఉండబోదు. మట్టి ఏమో మట్టిలో కలిసిపోద్దంట శరీరం, ఇదేమో గాలి అంట, గాలిలో కలిసిపోద్దని అంటారు. ఆత్మ గాలి, ఆత్మ గాలి కాదండి. ఈ శరీరాన్ని విడిచేసి వెళ్ళిపోతున్నటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ, అది శాశ్వతంగా నిత్యంగా నివాసం ఉండేటువంటిది ఆత్మ అయి ఉన్నది. అబ్రహాం గారు ఇప్పుడు ఎక్కడున్నారు? క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల కాలంలో అబ్రహాం గారు భూమి మీద నివాసం ఉన్నాడు. కల్దీల ప్రాంతంలో ఉన్నాడు. తన తండ్రి కుటుంబంలో నుంచి దేవాతి దేవుడు తనని ప్రత్యేకపరుచుకొని అతన్ని బయటికి పిలుచుకున్నాడు. అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం కల్దీయుల దేశంలో ఉన్నటువంటి అబ్రహాము ఆ కాలంలో ఆయన 175 సంవత్సరాలు భూమి మీద బ్రతికి అతడు మరణించేశాడు. అంటే ఈ లోకాన్ని విడిచేశాడు. లోకాన్ని విడిచేసి వెళ్ళిపోయినటువంటి అబ్రహాము ఇంకెక్కడా లేకుండా ఏం లేడండి. 2500 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక ఎగ్జాంపుల్ చెబుతూ ధనవంతుడు లాజరుని గురించి చెబుతూ, ఈ యొక్క ధనవంతుడు లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని చెప్తున్నాడు యేసు ప్రభు. పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు లాజరు కొనుపోబడెను. యేసు ప్రభు ఈ మాట అబ్రహాం గారి గురించి చెప్పినటువంటి ఈ మాట, అబ్రహాం గారు అంతకుముందు ఎన్ని వందల సంవత్సరాల క్రితం భూమి మీద బతికాడట? 2500 సంవత్సరాల క్రితం భూమి మీద బతికినటువంటి అబ్రహాము ఒక 175 సంవత్సరాల ఆయుష్కాలం బ్రతికి లోకాన్ని విడిచేసిన తర్వాత గాల్లో కలిసిపోలేదు. ఆయన గాల్లో కలిసిపోలేదు. 2500 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రభు మాట్లాడుతూ పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము దగ్గరకు దరిద్రుడైనటువంటి లాజరు కొనుపోబడెను అని అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడంట? పరదేశంలో ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. విశ్వాసులందరికీ హెడ్ గా ఉన్నాడు పరదేశం అనేటువంటి ప్రదేశంలో. గాలిలో కలిసిపోలేదు అబ్రహాం. శరీరం మాత్రమే మట్టిలో కలిసిపోద్ది తప్ప ఈ శరీరాన్ని 50, 60, 70, 80 సంవత్సరాలు ఈ భూమి మీద నడిపించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ గాలిలో కలిసిపోయేది కాదు. దానికి శాశ్వతమైనటువంటి ప్రదేశం ఉంది. కీర్తనలు 90వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదాం. అందరికి తెలిసినటువంటి మాట. కీర్తనలు 90వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఒకసారి చదువు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు.
నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మనుషులను మట్టికి మార్చుచున్నావు అంటే శరీరాలని, నీవిచ్చినటువంటి శరీరాలని మట్టికి మార్చుచున్నావు. మమ్ములను మాత్రం నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గరికి పిలుస్తున్నావు. ఎందుకు పిలుస్తున్నావంటే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే గనుక మేము నీ దగ్గర నుంచి భూమి మీదకు వచ్చాము. మరలా నీ దగ్గరికి మేము ఏం చేయాలి? రావాలి. దేవాతి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనము ఈ లోకానికి మరలా మరణం అనేటువంటి పేరుతో ఆయన దగ్గరికి చేరాలి. ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడు. వచ్చేయండి, మళ్ళా వచ్చేయండి. ఆ వచ్చేయండి అని పిలవడమే మరణం. తల్లిగారు నైట్ తిని పడుకున్నారంట. ఉదయాన్నే మళ్ళీ తల్లి వచ్చి టిఫిన్ ఇవ్వడానికి వచ్చినప్పటికీ ఆమె ఏమైపోయింది? వెళ్ళిపోయింది. చెప్పబెట్టలేదు ఎవరికి అండి. రోజు ఫోన్లో మాట్లాడేది, ఉదయాన్నే టిఫిన్ తినేది. మరి ఉదయాన్నే వచ్చేసరికి తల్లి ఉన్నిందా? మరి చెప్పొచ్చుగా, బ్రదర్కైనా చెప్పుకోవచ్చుగా. నైట్ ఫోన్ చేసి పోతున్నాను ఇంకొక నిమిషంలో, ఇన్ని సంవత్సరాలు బాగా చూసావు, చెప్పిపోవచ్చుగా. ఆ ఛాన్స్ ఇవ్వడం దైవం. ఆ ఛాన్స్ అనేది మనిషికి లేదండి. ఎందుకో తెలుసా? శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయేటువంటి సమయం ఎంత సమయం అంటే మనం ఫోన్ తీసుకొని నెంబర్ తీసుకొని దాన్ని డైల్ చేసేంత సమయం ఉండదు. ఒక క్షణములోనే, ఎంతంట? ఒక క్షణములోనే. చూద్దాం ఒకసారి యోబు గ్రంథంలో ఆ మాటని మీకు చూపిస్తాను నేను. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. పాతాళానికి పోయినా, పరదేశికి పోయినా ఆత్మ శరీరంలో నుంచి బయటికి వచ్చి వెళ్ళేది ఎంత సమయంలో వెళ్తుందట? ఒక్క క్షణములోనే. అంటే ఒక్క క్షణం అంటే కండ్రెప్ప కొట్టినంత సమయం, అంతే, ఎక్కువ సమయం కాదు. ఈ సమయంలో మన బంధుమిత్రులకో, భార్య అయితే భర్తకో, భర్త అయితే భార్యకో చెప్పుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందండి? ఉండదు. ఒక క్షణములోనే పాతాళలోకానికి దిగేయాలి. ఈ లోకాన్ని విడిచి మరో లోకమైనటువంటి పాతాళ గుండానికి వెళ్ళిపోవాలి. శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయేటువంటి ఆ సమయం ఎంత సమయం అంటే బంధుమిత్రులందరికి పిలిచి కూడగట్టుకొని చెప్పేది కాదు వెళ్ళొస్తాను అని. ఒక క్షణంలోనే వెళ్ళిపోతాం. ఎందుకంటే సంబంధం ఎవరెవరికి ఉండబోద్ది అంటే దేవునికి మనకి మధ్య సంబంధం ఉంటది. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనము మరలా దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి సంబంధము ఆయనకి మనకి మధ్య ఉంటదే తప్ప మన భార్యకో, మన బిడ్డలకో, మన తోబుట్టులకో ఈ సంబంధాలు ఉండవండి. ఇది భూమి మీద కేవలం కొద్ది రోజులు నివాసం చేయడానికి, తోడు కోసం, నీడ కోసం, జత కోసం, అలా భార్యాభర్తల జత గాని, అక్కా చెల్లెలు గాని, అన్నదమ్ములు గాని, బంధుమిత్రుల ఈ సంబంధాలన్నీ జస్ట్ తోడు కోసమే ఉంటాయి తప్ప స్థిరమైన సంబంధం ఎవరితో ఎవరికి ఉంటదంటే నాతో నా దేవునికి ఉంటది, మీతో మీ దేవునికి ఉండబోతుంది. అది స్థిరమైనటువంటి సంబంధం అయి ఉంది. ఆ సంబంధం మేరకు తండ్రి అనే దేవుడు ఆయన పిలిచినప్పుడు మనం ఒక క్షణములోని శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాము. అందుకే ఈ జ్ఞానం లేని, లేకపోతే ఈ గ్రంథం లేనటువంటి సమయంలో కూడా అబ్రహం గారు అంటారు, నిలువరమైనటువంటి పట్టణము మనకి ఇక్కడ లేదు. ఉండబోయే దానికోసం ఎదురు చూస్తూ ఇందులో మనము మూలుగుచున్నాము. ఇందులో మూలుగుచున్నామంటే ఎందులో? శరీరంలో మూలుగుచున్నాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో అంటాడు, ఆయన ఒక చక్కని మాట అంటాడండి, నేను బ్రతుకుటే క్రీస్తే, చావైతే నాకు లాభము. ఎందుకు చావైతే లాభం అంటున్నాడంటే ఈ శరీరాన్ని నేను విడిస్తే ప్రభు పాద సన్నిధికి వెళ్ళిపోతాను కదా. మరణం మేలు అంటున్నాడు మనిషి. ఒక భక్తునికి మరణం మేలుగా ఉంది. అయితే
ఒక అవిశ్వాసికి లేక దేవుని నమ్మనటువంటి వాడికి ఆ మరణము భయంకరమైనటువంటి నష్టంగా మారబోతుంది. ఇస్కరియోతు యూదా యొక్క మరణము అతనికి మేలు చేసిందా? లేదండి. కఠికమైనటువంటి బిలములోనికి త్రోసివేయబడ్డాడు. నిత్య నాశనం అనేటువంటి దండనలోనికి త్రోసివేయబడ్డాడు. అనేక మంది భక్తులు మరణించారు. వారందరి యొక్క మరణము వారికి మేలు కలిగింది. శాశ్వతమైనటువంటి జీవంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాబోయే లోకానికి మంచి పునాదిని మనం ఈ భూమి మీద ఉండగానే మనం వేసుకోవాలి. ఎలా మనం వేసుకోవాలంటే మన సత్క్రియల చేత మనం వేసుకోవాలి. సత్క్రియల చేత మనం వేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన క్రీస్తుని లోకానికి పంపించాడండి. ఎందరైతే ప్రభుని స్వీకరిస్తారో, ఎందరైతే ప్రభువుని తన స్వరక్షకుడని అంగీకరిస్తారో, వారి హృదయంలో ఒప్పుకుంటారో వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అంటున్నాడండి. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుదాం. 31వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడును. క్రీస్తు ద్వారా మనిషికి ఏం కలగాలని దేవుడు క్రీస్తును పంపించాడట? జీవము, శాశ్వతమైనటువంటి జీవము, లేక వాస్తవమైనటువంటి జీవము. ఎవరి ద్వారా ఈ లోకానికి కలుగుతుందట? క్రీస్తు ద్వారానే కలుగుతుంది. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. లోకమంతా చీకటిలో ఉన్నప్పుడు చీకటిని పారదోలి ప్రతి మనిషిని వెలుగులో నడిపించడానికి, ప్రతి మనిషి యొక్క జీవితాన్ని వెలుగుమయం చేయడానికి లోక రక్షకుడిగా, వెలుగుగా లోకానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఎందరైతే క్రీస్తుని తన ప్రభువుగా స్వీకరిస్తారో హృదయంలో, వాళ్ళందరికట నిత్య జీవము దొరుకుతుంది. వాస్తవమైనటువంటి జీవాన్ని పొందుకోగలరు. లోకం చీకటమయమైంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా చచ్చిన వాడై ఉన్నాడు. అపరాధము చేత పాపము చేత మనిషి ఏమైపోయి ఉంటాడట? చచ్చిన వాడై ఉంటాడు. జీవం లేని జీవోత్సవంలా మారిపోయి ఉంటాడు. అలాంటి మనిషిని బ్రతికించడానికి, మరలా జీవాన్ని అనుగ్రహించడానికి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన లోకానికి వెలుగు, ఆయన లోకానికి రక్షకుడు, ఆయనే లోకానికి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఎందరైతే ఈయన దేవుని కుమారుడని అంగీకరిస్తారో, ఎందరైతే ఈయన లోక రక్షకుడని అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన అనుగ్రహించేటువంటి వాస్తవమైనటువంటి జీవాన్ని మనిషి పొందుకోగలడు. ఈ జీవము ఏ అంగట్లో దొరకదు, ఏ వ్యాపారస్తుడి దగ్గర దొరకదు. జీవం క్రీస్తులో ప్రవహించేటువంటి జీవము మనం పొందాలే తప్ప నాలో నుంచి వచ్చే జీవం మీకు రాదు, మీలో నుంచి వచ్చే జీవం మీ పిల్లలకి రాదండి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులో నుంచి వచ్చేటువంటి జీవాన్ని మాత్రమే మనిషి పొందాలి. పాపం ఒక తల్లి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. 12 ఏళ్ళు పైన అయిపోయింది. తనకున్నటువంటి యావదాస్తిని అనారోగ్యం కొరకు ఖర్చు పెట్టేసింది. ఇంక తను ఖర్చు పెట్టడానికి మరేమీ లేదు. ఇక నాకు సావే శరణ్యం అనుకుని కూర్చునుంది. ఆమె అదృష్టవశాత్తు ఆ దినంలో ప్రభు ఆమె ఊరికి వచ్చాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక నిర్ణయం తీసుకుందామే. ఆమె ఉన్నటువంటి ఆస్తినంతా పోగొట్టుకుంది అనారోగ్యం నిమిత్తం. అయితే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభువుని ఏమనుకుందంటే, ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడిపోతాను. అదే డాక్టర్ దగ్గరికి పోయి, అయ్యా నేను డబ్బులు ఇయ్యను, నువ్వు పెట్టే టెస్టులు నేను చేయించుకోను, నన్ను ఒకసారి తాకు నేను బాగుపడిపోతానని అంటారండి? ఎవరైనా అంటారా? మనం ఎవరు అనలేరు. అలా కూడా జరగదు కూడా. అయితే ఆ తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి
వైద్యులందరి దగ్గరికి ఏమో డబ్బు తీసుకుపోయి ఖర్చు పెట్టేసింది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏమనింది ఆమె? వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడి. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వస్తే వస్త్రపు చెంగు ముడితే బాగుపడిపోతాను అనుకుంది? ఎందుకు అనుకుందంటే డాక్టర్ దగ్గర జీవం లేదు. డాక్టర్ దగ్గర ఏముండదట? జీవం ఉండదు. అది యేసు ప్రభు దగ్గర ఏముంటదట? సృష్టికర్త గనుక. ఆయన ఎవరట? సృష్టికర్త గనుక ఆయన దగ్గర నుంచి మనిషికి ఏం దొరుకుతుందంటే జీవం దొరుకుతుంది. ఆమె తెలియకుండా ఏం చేసిందంటే యేసు ప్రభు వెనకాల వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగుని ముట్టింది. ఎప్పుడైతే ఆయనకి తెలియకుండా వెనకాల వచ్చి వస్త్రపు చెంగుని ఆమె ముట్టిందో వెంటనే క్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. ఎప్పుడైతే క్రీస్తులో ఉన్నటువంటి ప్రభావం బయటికి వెళ్ళిందో వెంటనే ప్రభువు నిలబడిపోయాడు. వెంటనే ప్రభువు నిలబడిపోయి నన్నెవరో ముట్టారు చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి శిష్యులు మిగిలిన ప్రజలందరూ ఏమంటారంటే, ఇదేంది ప్రభువా, ఇంతమంది జనాలు నిన్ను తగులుతుంటే, నిన్ను రాసుకుంటుంటే ఎక్స్పెషల్గా ఎవరో నన్ను ముట్టారు అంటావేంది అంటే, కాదు నన్నెవరో ముట్టారు. ఎందుకు అంటే నాలో నుంచి ప్రభావము వారిలోనికి వెళ్ళింది. అందరిలోకి వెళ్ళలా, తగిలిన వాళ్ళందరిలోకి వెళ్ళట్లా, గుద్దుకున్న వాళ్ళందరిలోకి వెళ్ళట్లా. ఆయన ప్రభావం ఎవరిలోకి వెళ్ళిందట? ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిలోకి, ఆ ఒక్క స్త్రీలోకి మాత్రమే వెళ్ళింది. ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె యొక్క రక్తధార ఆగిపోయింది. 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క ఆయనలో ఉన్నటువంటి ప్రభావం ఆమెలోనికి వెళ్ళిందో వెంటనే ఆమె యొక్క రక్తధార ఆగిపోయిందని. ఆయన నిలబడి నన్నెవరో ముట్టారు చెప్పండి ముందు. అంటే ఎందుకు ఆయనలో నుంచి ప్రభావము ఆమె ఒక్క దాంట్లోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మిగిలిన వాళ్ళందరిలోకి ఎందుకు వెళ్ళలేదంటే, ఎవరు కోరుకుంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తది, అందరి దగ్గరికి రాదు. అందరి దగ్గరికి రాదు, అందరిలోనికి వెళ్ళదట. ఎవరు కోరుకుంటారో, ఎవరు ఆశిస్తారో, ఎవరు పొందాలని నిర్ణయం తీసుకుంటారో, ఎవరు పొందాలని తన యొక్క హృదయాన్ని మార్చుకుని తన యొక్క జీవితాన్ని మార్చుకుని నిలబడతారో వారిలోనికి మాత్రమే ఆయన యొక్క ప్రభావము బయలు వెళ్తుందే తప్ప అందరిలోనికి వెళ్ళదు. అందరిలోనికి వెళ్ళదు. ఇప్పుడు లోకానికి దేవుడు అనుగ్రహించినటువంటి వాస్తవమైనటువంటి జీవము ఎవరు పొందాలని నిర్ణయం తీసుకుంటారో వాళ్ళలోనికి వెళుతుందే తప్ప అందరిలోనికి వెళ్ళదు. అందుకంటాడు రోమపత్రిక 9వ అధ్యాయములో, ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, ఈయన దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే ఏం దొరుకుతుందట? రక్షణ దొరుకుతుంది. వారు మాత్రమే రక్షింపబడతారు. వారికి మాత్రమే నిత్య జీవము దొరుకుతుంది. మనం ఇందాక చదివాము, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవరైతే నమ్ముతారో విశ్వసించుతారో వారికి దేవుడు ఏం అనుగ్రహించాలని పంపించాడట? జీవాన్ని అనుగ్రహించడానికి క్రీస్తుని పంపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదువుకొని నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని నేను ముగించేసుకుంటా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఇది క్రీస్తు గురించి చెప్పబడుతున్నటువంటి మాటలండి. ఆయనలో ఏముందట? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవమే వాస్తవమైనటువంటి జీవము, అంటే స్థిరమైన జీవము. దానినే నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైనటువంటి జీవిత కాలము. ఈ లోకంలో పుట్టినవాడు 100 ఏళ్ళు బతికినా పోవాల్సిందేనే కదండి.
100 ఏళ్ళు బతికిన ఎలిజబెత్ రాణి 3 ఎన్ని సంవత్సరాలు బతికింది? 120 ఏమనుకుంటారండి? 120 లోపే. ఎలిజబెత్ రాణి 2 3 103 104 సంవత్సరాలు ఏమో బతికింది. అయితే అయినా పోయిందా? పోయింది. 120 బతికినా కూడా పోవాల్సిందే. అయితే ఏ ఒక్కరైనా సరే ఈ లోకంలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా పోవాల్సిందే. కానీ వాస్తవమైనటువంటి జీవాన్ని పొందినటువంటి వారికి ఇక మరణం అనేది లేదు. అందుకే ప్రభు అంటాడు, ఈ బావిలో నీళ్లు తాగితే మళ్ళా దప్పిక అవుతాయమ్మా. ఎవరితో చెప్తున్నాడు? సమరయ స్త్రీతో చెప్తున్నాడు. ఈ బావిలో నీళ్లు తాగితే మళ్ళా దప్పిక అవుతాయి, కానీ నేను ఇచ్చి నీళ్లు తాగితే ఇంకెన్నడూ మీరు తాగాల్సిన అవసరం లేదు. ఇక మీకు దప్పికే అవ్వదు. మీరు తినే ఆహారం ఉందే, ఆ ఆహారం తింటే ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం కూడా తినాల్సిందే. కానీ నేనిచ్చు ఆహారం తింటే ఇంకెప్పటికి మీకు ఆకలే అవ్వదు. ఏందండి అది? చెప్పండి ఒకసారి. ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉందో చెప్పండి. మీ చేతుల్లోనే ఉందండి. అందరి చేతుల్లో ఉన్నాయి కదా గ్రంథం, దేవుని మాటలే. ఈ మాటలే లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు ఏం చేస్తున్నారు? ప్రతిదినము పరిశోధించుచున్నారు. 4:39 యోహాను సువార్త. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదు. మాటల ద్వారా మనిషికి ఏం దొరుకుతుందట? నిత్య జీవము కలదు. దీనినే జీవాహారము. ఇది జీవానికి ఆహారమునైనా. నీ వాస్తవమైనటువంటి జీవానికి ఆహారము దేవుని యొక్క మాటలే. అందుకు దావీదు గారు రాత్రి జాముల యందు కూడా దావీదు గారు ఏం చేస్తుంటాడంట? లేఖనాలను ఏం చేస్తుంటాడు? మళ్ళా ఆయన తలపోసుకుంటుంటాడు. పగులంతా చదివినటువంటి ధర్మశాస్త్రాన్ని అర్ధరాత్రి పూట లేచి అక్కడ దేవుడు ఇలా ఎందుకన్నాడు, ఇక్కడ దేవుడు ఇలా ఎందుకన్నాడని లేఖనాలను ఏం చేస్తుంటాడంట? ఆయన మళ్ళీ పరిశోధిస్తూ ఉంటాడంట. అలా పరిశోధించినప్పుడు ఆయనకి ఎలా ఉంటదంట? హృదయంలో ఎలా ఉంటదంట? కురువు మెదడు దొరికినంత ఆనందంగా ఉంటదంట. అర్ధరాత్రి పూట వేసి లేఖనాలని చదివినప్పుడు, ఆలోచించినప్పుడు ఒక భక్తునికి ఎలా ఉంటదంటే కురువు మెదడు దొరికినంత ఆనందంగా ఉంటదట. మనకి సగం ముద్దప్పుడు లేచి సహోదరుడు వచ్చి వాక్యం చెప్తారంటే ఏమంటారు మీరందరూ? 12 గంటలకు ఫోన్ చేసి ఇప్పుడు కూడికి పెడతారండి నన్ను ఫోన్ చేశాడు అనుకో, మీరందరూ ఏమంటారు? ఇక్కడ వాళ్ళు ఏమైనా బాగలేదేమో, పోయే శబ్దం బాగుంటారు, మైండ్ బాగలేదైంది, ఈ జావన్లు వేసి వాక్యం అంటాడు ఏందని. కానీ దావీదు గారికి ఎలా ఉందట? ఆనందం. ఎందుకో తెలుసా? తన యొక్క ఆత్మకి అది ఏమైందంటే జీవమై ఉంది. ఆ మాటలు చదివినప్పుడు ఆనందంగా ఉంటుందంట దావీదు గారికి. మన జీవానికి వాస్తవమైనటువంటి జీవము దేవుని యొక్క మాటలు. అది 66 పుస్తకాలతో మన చేతుల్లో ఉన్నటువంటి గ్రంథం. ఎందరైతే ఈ మాటల ప్రకారంగా లోకంలో మనిషి జీవిస్తాడో వాస్తవమైనటువంటి జీవాన్ని పొందుతాడు. రాబోయే లోకానికి మంచి పునాదిని క్రీస్తు ద్వారా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటే చనిపోయిన తర్వాత ఏ బాధ ఉండదండి. చనిపోయిన తర్వాత ఏ బాధ ఉండదు. అబ్రహాము పరదేశులో మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈమె మరికొద్ది క్షణాల్లో చనిపోదనంగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటదంటే కింద అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఉంటది. భూమి మీద నుంచి ఒక భక్తురాలు రాబోతుంది మన మధ్యకు. మనకు తెలియదు కానీ పరదేశంలో ఉన్నటువంటి వారికి సమాచారం అందిపోయి ఉంటది. మరికొద్ది క్షణాల్లో భూమి మీద ఉన్నటువంటి మన ప్రభు సేవకురాలు ఇప్పుడు మరి కాసేపట్లో మన మధ్యకు రాబోతుంది. గొప్ప ప్రకటన జరుగుద్దండి పరదేశంలో, తెలుసా? అలా మనల్ని ఆహ్వానించాలి. పరదేశంలో ఉన్నటువంటి వారు మనల్ని అలా ఆహ్వానించాలంటే ఇక్కడ మన భక్తి జీవితాన్ని అలా మనం మలుచుకోవాలి. కాబట్టి అలా మనం మలుచుకుందాం. ప్రభు మార్గంలో అలా స్థిరంగా నివాసం చేద్దాం. వాస్తవమైనటువంటి జీవాన్ని క్రీస్తు ద్వారా మనం పొందుదాం. రాబోయే లోకానికి మంచి పునాదిని మనం సక్రియల చేత ప్రభునందు మనం ఇక్కడే మంచి పునాదిని వేసుకుని మరణించిన తర్వాత మంచి జీవితంలోనికి మనం అందరం వెళ్ళిపోదాం. మరి ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు
క్రీస్తు ప్రభు నామములో మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు కూడా క్రీస్తు ప్రభు నామములో